కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనని కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షం ఇవ్వగలడు. ఇక కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం, పెరగవలసిన అవసరం, తరగవలసిన అవసరం, నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయనొక్కడే. అందుకే కాలమునకు సంకేతమైన కాలుణ్ణి చంపిన, పుట్టుకకు కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అందరినీ చంపేసే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద చంపి తన్నేసినవాడు శివుడు. అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటిమంట చేత కాల్చేసినవాడు శివుడు. అందుకే జన్మకి కారణం